సృష్టి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఇప్పుడు జాగ్రత్తగా వింటాం. కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క బిడ్డలమైన మనందరము కూడా ఈ దినాన ఒక విషయాన్ని శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనందరము కూడా అర్థం చేసుకోవలసినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియచేసి కూడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని కొంత సమయం దాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున ఓకే చాలు. ఇక్కడ ప్రసంగి మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడంటే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. అంటే ప్రతి దానికి ఒక పని అప్పగించాడు. ఆ పని అది కరెక్ట్గా చేయాలి. ఏదైనా దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంట? సమస్తమును. అంటే ఆయన నియమించినప్పుడు, ఆయన తయారు చేసినప్పుడు దేని కాలమందు అది జరిగింది. అది జరగాలి. ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నది. ఏది కూడా ఆలోచన లేకుండా, ఏది కూడా వ్యర్థముగా వ్యతిరేకంగా ఉండదు. కానీ దేని కాలమందు అది చక్కగా నుండినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. అయితే శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుని గూర్చినటువంటి క్రియలను కానీ, దేవుని గురించి పరిశోధించటానికి కానీ, దేవుని యొక్క ఆలోచనల గురించి దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకోవటానికి ఈ జ్ఞానం సరిపోదంట. ఈరోజు మీకు తెలియచేసే విషయం ఏంటంటే, మనుషులకి దేవుడు అందనంత ఎత్తులో ఉంటున్నాడు. మనుషుని యొక్క ఆలోచన ప్రకారం చూసినప్పుడు దేవుడు మనుషునికి అర్థమవుతున్నాడు. ఎందుకంటే మనుషుల ఆలోచన ప్రకారం చూసినప్పుడు దేవుడు మనుషుడికి ఏమవుతున్నాడు? అర్థమవుతున్నాడు. నిజంగా ఈరోజు మనందరికీ దేవుడు అర్థమైపోయాడు. ఎలా అర్థమయ్యాడంటే, మనకు అవసరాలు తీర్చడానికి దేవుడు కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గర పోతే తీరుస్తాడు. ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు దేవుడి దగ్గర పోతే తీరుస్తుంటాడు. సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర పోతే తీరుస్తుంటాడు. దేవుడు సంవత్సరం అంతా మన కాసి కాపాడాడు. కాబట్టి సంవత్సరంలో ఒకరోజు పండగను, ఒకరోజు తిరునాళ్ళను, ఒకరోజు ఏదో ఒకటని జరిగిస్తే అంతటిది చెల్లిపోతుంది. మరలా చూసుకోవచ్చు. అంటే మనిషికి దేవుడు ఇంతే అర్థమయ్యాడు. ఇంతకుమించి ఎక్కువ అర్థం కాల. ఇంతకుమించి ఎక్కువ అర్థమై ఉంటే మనుషులు ఎప్పుడో బాగుపడేవారు. ఎందుకు అర్థం కాలేదంటే, మనుషుని యొక్క హృదయములో ఉన్న జ్ఞానము వాడికి ఈ లోకములో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతుల విషయంలో కానీ, తినుటకు కానీ, త్రాగుటకు కానీ, పని పాటలు చేసుకోవటానికి కానీ,
పెళ్లి చేసుకోవటానికి, పెళ్లికి ఇవ్వటానికి, పిల్లలను కనటానికి, వారిని పెద్దవాళ్ళని చేయటానికి, ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించటానికి ఈ జ్ఞానం సరిపోతుంది. ఈరోజు కావాలంటే ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే మన ఆలోచనలన్నీ కూడా ఇదే విధముగా ఉన్నాయి, కానీ ఇంతకంటే ఎక్కువేం లేవు. ఇంతకంటే ఎక్కువ ఏమైనా ఉన్నాయమ్మా? ఇదే విధంగా ఉదయాన్నే లేవాలి, పని చేసుకోవాలి, సాయంకాలం రావాలి, తినాలి, మరలా పడుకోవాలి, రేపు ఉదయం మేము పనికి పోవాలి, సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టాలి, ఆస్తులు కొనుక్కోవాలి, అంతస్తులు కొనుక్కోవాలి, పిల్లలకు దాచి పెట్టాలి, తర్వాత వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చాలి, మరలా ఏదో ఒకటి చేయాలి. అంటే ఇంతే మనిషి జ్ఞానం, ఇంతకు మించిన జ్ఞానం లేదు. ఈ జ్ఞానంతో దేవుని ఆలోచిస్తే దేవుడు తెలియటం లేదా? ఈ జ్ఞానంతో ఇప్పుడు ఉదాహరణకు ఈ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే 10 మందిలో విలువ కావాలి. ఈ జ్ఞానానికి 10 మందిలో ఏం కావాలి? విలువ కావాలి. ఈ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మనుషుల మధ్య పేరు ప్రఖ్యాతి కావాలి. ఈ జ్ఞానానికి ఈ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది జ్ఞానం, అంతేకాని అంతకు మించి ఉపయోగపడుతుంది జ్ఞానం. ఎంతగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నరుల హృదయములో జ్ఞానం నించాడు. అందుకనే నరులందరూ కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ లేరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకేం తెలివి లేదనుకున్నారు, మేము తెలివి కలిగిన వాళ్ళమే. అందరికీ తెలివి ఉంది. ఎంత తెలివి ఉందంటే ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు, బాగానండి, ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు అవ్వ ఆదాములను తయారు చేసిన తర్వాత వారిరువురు కూడా దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు అవ్వ ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసిందో చేయటం వల్ల ఆమె కళ్ళు ఏమయ్యాలంట? తెరవబడినవి. తెరవబడిన అమ్మటే ఆమెకేమర్థమైంది? మంచి చెడు అర్థమైంది. ఇంకా ఏమర్థమైంది? మేము దిగంబర్లమని అర్థమైంది. ఇంకా ఏమర్థమైంది? బాగా ఆలోచించండి. ఇంకా ఏమర్థమైంది? మంచి చెడు తెలిసింది, మేము దిగంబర్లమని అర్థమైంది. ఇంకా ఏమర్థమైంది? ఇంకా ఏమర్థమైందంటే వాళ్ళకు మాకు వస్త్రాలు కావాలని తెలిసింది. మాకేం కావాలి? వస్త్రాలు కావాలి. అంతకుముందు తెలిసిందా? అంతకుముందు తెలియదు వాళ్ళకి వస్త్రాలు కావాలని. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి వస్త్రాలు కావాలని. మా యొక్క శరీరము దిగంబరత్వము, ఈ దిగంబర శరీరాన్ని కప్పుకోవటానికి ఏం కావాలి? వస్త్రాలు కావాలి. అప్పుడు వాళ్ళకు వస్త్రాలని తెలియదు కనుక అంజూరపు ఆకులతో వస్త్రాలు కుట్టుకొని వేసుకున్నారు. ఇప్పుడు వస్త్రాలు కావాలని తెలుసుకోవటం అనేది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమే కదా, అవునా కదా? ఇప్పుడు మనం జ్ఞానం అంటున్నామా లేదంటున్నామా? వస్త్రాలు కావాలని సక్రంగా, ఇప్పుడు వస్త్రాలు సక్రంగా వేసుకోకపోతే ఏంద్రా తెలివి తక్కువ అట్ట వేసుకున్నావు, సక్రంగా వేసుకోవచ్చు అంటే వస్త్రాలు కావాలని తెలుసుకోవటము జ్ఞానమే. ఇంకా తినటానికి తిండి కావాలని తెలుసుకోవటం కూడా జ్ఞానమే. ఇది సంపాదించుకోవాలంటే పొలం పండియాలి, పొలం పండియాలంటే పని చేయాలి, పని చేయాలంటే రాత్రింబగలు కష్టపడాలి, వచ్చిన వాటిని దాచిపెట్టుకోవాలి. ఇది జ్ఞానమే, అవునా కదమ్మా? ఇప్పుడు ఈరోజు పనికి పోయారు. ఉదాహరణకు మా సిస్టర్కి పనికి పోయింది, 300-400 వచ్చాయి. 300-400 వస్తే 300 ఇప్పుడు తింటావమ్మా? ఒకరోజు తినవు కదా. ఆ 300లలో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగతా 200 ఏం చేస్తాం? దాచిపెట్టుకుంటాం. దాచిపెట్టుకున్న దాన్ని ఏమంటాం మనం? తెలివి. తెలివితో 1 రూపాయి వెనకేసుకోమని చెబుతాం కదా అప్పుడప్పుడు, అంతే కదా మీరు చెప్పేది? నీకు తెలివి ఉంటే 1 రూపాయి వెనకేసుకోవాలి, తెలివి లేకపోతే అలా కాదు కదా అంటారు కదా. కాబట్టి దాచిపెట్టుకుంటుంటారు, ఇవన్నీ చేసుకుంటుంటారు, తినుతుంటారు. ఏది తినాలి, ఏది ధరించాలి, ఏది కట్టుకోవాలి, ఏది ఉంచాలి, ఏది ఉండకూడదు, ఏది జావాలని ఇవన్నీ మనుషులకు తెలిసినప్పుడు వీడేమనుకుంటున్నాడంటే తెలివి కలిగిన వాడిని అనుకున్నాడు. ఇప్పుడు తెలివి లేనడు ఎవరు లేరు. ఆనాడు అవ్వ ఆదాము ఇరువురు కూడా దిగంబరులమని తెలిసిన తర్వాత వెంటనే వెళ్ళారు. వాళ్ళ తెలివితో వాళ్ళు ఏం చేశారు? అంజూరప ఆకులు పీక్కున్నారు, వాటిని కట్టుకున్నారు చుట్టూ. అంజూరప ఆకులు కట్టుకోవటానికి
ఎవరు కాని రాకుండా కట్టుకున్నారు? ఎవరికి కాని రాకూడదు? ఆదాము అవ్వకు కాని రాకూడదు. ఆదాము శరీరము అవ్వకు కాని రాకూడదు. అవ్వ శరీరము ఆదాము కాని రాకూడదు. ఇప్పుడు కాని రాకుండా కట్టుకోవటం వల్ల ఇప్పుడు ఆదాముకి ఏమనిపించింది, అవ్వకి ఏమనిపించింది? ఇంతకు ముందు ఆదాము శరీరము అవ్వ చూశాడు, అవ్వ శరీరము ఆదాము చూశాడు. ఇప్పుడు కట్టుకోవటం వల్ల ఏమనిపించింది? కట్టుకోవటం వల్ల ఏమనిపించింది? అక్కడ పరిస్థితి బాగా ఆలోచించండి. అది దాచి పెట్టుకోవటం వల్ల ఏమనిపించింది? వీళ్ళు అనుకుంటున్నారు ఇది దాచి పెట్టుకున్నాను కదా, నేను ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకున్నాను, ఇది జ్ఞానం అనుకున్నా, దానికి అవసరం అనుకున్నాడు. పక్కనున్న మనిషికి ఏమనిపించింది అంటే దాని లోపల ఏముందో చూడాలని ఆశపడుతుంది. ఇప్పుడు నా చేయి ఉంది అనుకోండి, అంటే బిగించడం పట్టుకున్నాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు అందరూ? దాంట్లో ఏముంది, ఇదే టెన్షన్. దాంట్లో ఏముంది కానీ దాంట్లో ఏమీ లేదు. కానీ ఇటు పట్టుకొని చూసుకుంటాం, ఏమనిపోతుంది? ఏముందో. ఈ టెన్షన్ అంతా ఇలానే పడిపోయి అది ఉపదేశదాకా ఏముంది అనిపిస్తుంటది. అక్కడ ఏం జరిగిందంటే శరీరాలను కప్పుకోవాలని వాళ్ళకు అనిపించింది, కానీ దేవుడు వాళ్ళకి శరీరాలకు వస్త్రాలు ఇవ్వాలని దేవుడికి అనిపించిందా లేదా? ఇప్పుడు చెప్పాలి మీరు, ఎందుకు అనిపించలేదు? బాగా గమనించాలి. ఎందుకు అనిపించలేదమ్మా? వాళ్ళకేం తెలియదా? అది ఏంది? అప్పుడు మనుషులకి కోరికలు లేవు, ఆశలు లేవు, పాపం అనేది రాలేదు, అవసరం లేదు. అందుకనే చూడండి, పాపం ఏ మనిషిలో ఉండదో వాడి ఎదురుగా దిగంబరగా ఉన్న ఆశలు ఉండవాడికి. ఈరోజు పాపం అనేది మనుషులలోనికి వచ్చింది, కోరికలు అనేవి మనుషులలోనికి వచ్చింది. పక్కన పెట్టిపోయేటువంటి దొంగ చూపులు చూడటానికి అలవాటు పడటానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి పాపం. ఈ పాపం అని అలా పాడు చేసేసింది. ఏముందో, ఏం జరుగుతుందో టెన్షన్తో బతికిపోతున్నారు. కాబట్టి ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఏదో తెలుసుకోవాలనుకోండి. జ్ఞానం దేన్ని? తెలియని దాన్ని తెలుసుకోవాలి. ఏం తెలియదు? ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్గా ఒక 500-1000 రూపాయల డబ్బులు ఉన్నాయి. 1000 రూపాయల డబ్బులు ఉన్నప్పుడు కటక నేను చూసుకున్నాను, కటక జోబులో పెట్టుకున్నాను. 1000 లేకపోతే ఒక 5000 ఒక 50,000 ఉన్నాయి అనుకోండి, కటక నా కట్ట జోబులో పెట్టుకున్నాను. పక్కన ఉన్నవాడికి ఏమనిపోతుంది? అయ్యంత అసలు వాడికి ఎంత అయితే నీకెందుకు? అవసరమా? ఇప్పుడు ఏమైపోయిందంటే లోకంలో వాడేం సంపాదిస్తున్నాడు, వాడు ఎంత కూడబెట్టాడు, వాడెంత దాచిపెట్టుకున్నాడు, వాడెంత సంపాదిస్తున్నాడు, వాడెంత పొలం వేశాడు, వాడెంత పని చేస్తున్నాడు, వాడికాడెంత బంగారం ఉంది, ఇది తప్పితే వేరేది లేనే లేదు మనుషులకి ఈరోజు. ఇది తప్పితే వేరేది ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఈ జ్ఞానము వాడికంటే నేను ఎక్కువ సంపాదాలనే జ్ఞానం ఉంది, వాడికంటే నేను బాగా బతకాలనే జ్ఞానం ఉంది, వాడికంటే నేను ఎక్కువ తినాలనే జ్ఞానం ఉంది. కానీ నాలో పాపం ఉంది, దీన్ని పోగొట్టుకోవాలనే జ్ఞానం ఎవరికి లేదు. ఇక్కడ మనుషులకు అది లేదు మెయిన్. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. శాశ్వత కాల జ్ఞానము. ఏ జ్ఞానం అంట? శాశ్వత కాల జ్ఞానమును దేవుడు ఎక్కడ పెట్టాడు? నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. నరుల హృదయంలో శాశ్వత కాల జ్ఞానం ఉంది. కానీ దేవుని క్రియలను గూర్చి పరిశీలించుటకు ఇది. ఈరోజు మనందరము చాలాసార్లు మీ అందరూ అంటుంటారు, అప్పుడప్పుడు ఏమనుకుంటారంటే, ఏందయ్యా దేవుని గురించి తెలుసుకోవాలని ఒకళ్ళకు కూడా తప్పని లేదంటే వాళ్ళకు దేవుని గురించి తెలుసుకునేంత జ్ఞానము లేదు. అది అర్థం చేసుకోవాలి మీరు. మరి ఉంది కదంటే ప్రకృతి గురించి తెలుసుకునేంత జ్ఞానం ఉంది. ఆకాశము కింద ఈ భూమి మీద నుంచి తెలుసుకునే జ్ఞానం ఉంది, కానీ భూమి పైన ఆకాశం పైన ఏముందో తెలుసుకునేంత జ్ఞానం లేదు. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు, జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించటం వలన తెలియబడుతున్నది అని రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది. అదృశ్య లక్షణములు, అదృశ్యము, కానరాని వాటి గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనుషుడు కనపడిన దాని గురించి తెలుసుకొని ఇదే గొప్ప అనుకుంటున్నాడు. కానరానిది ఒకటి, కానరానిది ఏంటిది? అది బాగా ఆలోచించాలి. కానరానిది ఒకటి ఏంటిది?
చెప్పాలి. మీరు అందరు ఎవరైనా కూడా చెప్తే గ్రేటే. చాలా చదవండి. కానరాంది ఒకటి ఉంది, ఏంటిదమ్మా? పరలోకం. ఓకే, మంచిది, స్తోత్రం. ఇంకా మంచిది, స్తోత్రం. కానరాంది ఒకటి ఉంది, ఏంటిది? ఇక్కడ నేను భూమి మీద గురించి మాట్లాడుతాను. కానరాంది ఒకటి ఉంది, ఏంటిది? కానరానిది ఏంటంటే నీలో ఉన్న నువ్వే. మనిషి యొక్క ఆత్మ కానరావటం లేదు, అందుకనే దాని గురించి టెన్షన్ పడట్లేదు. ఎవరైనా పడతారమ్మా? ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ ఉన్నారు కదా మేడం, ఉదయం లేచిర్రు. ఈరోజు సాయంకాలం మనము 6 గంటలకు బయలుదేరాం ప్రార్థనకు రావాలి. ఉదయం నుంచి 6 గంటల దాకా ఉదయం అన్నం తిన్నారు అందరూ? తిన్నారా? మీరు నిజంగా తిన్నారు కదా? తిన్నాక తిన్నాం. అన్నం తిన్న తర్వాత ఓర కూర్చుంటే ఎందుకులని పనికి పోయారా? పోలేదా? పోయారు. పని చేశారు. పని చేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ ఆకలి అయిందా కాలేదా? అయింది. తిన్నారా లేదా? తిన్నారు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళా సాయంకాలం వచ్చేసారు. వచ్చిన వెంటనే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసినప్పుడు శరీరం మొత్తం ఏమైంది? అలిసిపోయింది, దుమ్ము పడింది, డస్ట్ పడింది, చూడటానికి మనకే వికారంగా ఉంది. వెంటనే స్నానం చేసాం, శుభ్రపరచుకున్నాం. ఎందుకు? ఇది జ్ఞానము. దీన్ని ఏమంటున్నారమ్మా? జ్ఞానము. ఇది జ్ఞానం అని ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానము కలిగిన వాడు ప్రశాంతంగా ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ నేనేం చెప్తున్నానంటే నీలో, నాలో, మనలో ఆత్మ అనేది ఒకటి ఉంది. యాదయ్య మా కాన రాలేదంటే అది తెలుసుకోవటమే జ్ఞానం. అది తెలుసుకోవడానికి జ్ఞానం సరిపోదు, అది కొత్త జ్ఞానం కావాలి. ఆత్మ అనేది ఒకటి ఉంది. దాని గురించి ఉదయం నుంచి ఈ టైం దాకా మీరు ఎవరైనా టెన్షన్ పడ్డారా? ఎవరైనా ఒక అరగంట బైబిల్ చదవటం కానీ, 1 గంట తోటి ప్రార్థన చేయటం కానీ, 1 గంట తోటి ప్రార్థన చేసిన తర్వాత మరలా పాటలు పాడుకోవటం కానీ, 1 గంట తోటి దేవుణ్ణి ఆరాధించడం కానీ ఎవరైనా టెన్షన్ పడ్డారా? ఆలోచించండి. ఎవరైనా ఎందుకు పడలేదంటే దీని గురించి తెలుసుకున్నంత జ్ఞానం మనుషుల దగ్గర లేదు. ఏటి గురించి తెలుసుకున్నంత జ్ఞానం లేదు. ఏటి గురించి తెలుసుకున్నంత జ్ఞానం ఉంది? కాళ్ళకు బురద అయింది, కడుక్కోవాలి. బాగా అర్థం చేసుకోండి. కాళ్ళకు బురద అయింది, కడుక్కోవాలి. చేతిలో కడుక్కోకుండా అన్నం తినకూడదు. చేతులు ఇప్పుడు దాకా పనిచేసి వచ్చాను, మట్టి బట్టి కడుక్కోవాలి, అన్నం తినాలి. చెయ్యి కడుక్కోకుండా అన్నం తిన్నారు అనుకోండి, ఏమంటారండి? రే తెలివి ఉన్నాడా లేనోడా? తెలివి లేదా? ఇప్పుడు దాకా ఏడాది పెట్టచ్చు నువ్వు చెయ్యి. ఎక్కడెక్కడ పెట్టించా? కడుక్కొని అన్నం తినొచ్చుగా. మురికంతా పట్టింది అనుకో, శరీరం లోపల పోతే జబ్బు అవుతుంది అంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎంత శుద్ధి తెలిసిన మనుషుడికి ఆత్మను శుద్ధి చేసుకోవటం ఎందుకు తెలియటం లేదు? ఇవన్నీ శుద్ధులు తెలుస్తున్నాయి. ఆత్మ ఒకటి ఉంది, దాన్ని శుద్ధి చేసుకోవటం ఎందుకు తెలియటం లేదు? ఎందుకు తెలియట్లేదమ్మా? ఆత్మ ఉన్నదని తెలుసుకునే జ్ఞానం లేదు మనుషుల దగ్గర. ఉదయాన్నే లేచిండ్రు, మొఖం కడుక్కోవాలి. మొఖం కడుక్కోక నేను తిన్నానుకోని ఏమంటారమ్మా? పాసిపోతే ఎందుకు తిన్నామంటారు. మొఖం కడుక్కొని తినాలి కదా అంటాం. మొఖం కడుక్కోకుండా తింటే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? ఒకళ్ళు కడుక్కొని తింటే ఏమన్నా అవుద్దా? ఏదో లేదు, ఒక ఫార్మాలిటీస్ మాత్రం చేయాలి. ఇక్కడ అలాగే శరీరం గురించి ఇన్ని ఫార్మాలిటీస్ తీసుకున్న మనము ఆత్మను గురించి ఫార్మాలిటీస్ ఎందుకు తీసుకోవటం లేదు? ఉదయాన్నే లేచినట్టునే బైబిల్ చదవాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదమ్మా? నేను ఫ్రాంక్గా చెప్తాను చూడండి. ఎందుకు అనిపించదంటే దేవుని గురించి తెలుసుకున్నంత జ్ఞానము మనుషుల దగ్గర లేదు. మనం ఎంత జ్ఞానం అంటే, మన జ్ఞానం ఎలాంటిదంటే వారానికి ఒక్కసారి ప్రార్థన పోతే సాల్లే అనే జ్ఞానం మనది. అంతే కదమ్మా? నిజంగా చెప్పాలంటే కదా. ఇదే జ్ఞానం నేను ఆలోచిస్తున్నాను, వారానికి ఒక్కసారి పనికి పోతే చాలదు. వారానికి ఒకసారి పనికి పోతే సరమ్మ సరిపోదా? ఎందుకు సరిపోదు? అన్ని కావాలి కదమ్మా, అవునా కాదు? నేను పాప ఉదయం నుంచి సాయంత్రం దాకా పోతుంటారు, వారం అంతా పని చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే ఎన్ని కావాలి, ఎన్ని మనిషికి కావాలి. శరీరానికి ఎన్ని కావాలని తెలుసుకునే జ్ఞానం ఉన్న మనుషుడికి ఆత్మకు కూడా కొన్ని కావాలని తెలుసుకునే జ్ఞానము లేదు. అందుకనే దేవుని దగ్గరికి మనుషులు రారమ్మా.
మీరు బాగా ఆలోచించాలి. అందుకనే దేవుని దగ్గరికి మనుషులు రారు. ఎందుకు రారంటే ఈ జ్ఞానం అంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, సిస్టర్ గారు ఒక 5వ తరగతి చదివింది, అక్క ఏం చదవలేదు. ఇప్పుడు అమ్మాయికి తెలిసింది ఈ సిస్టర్కి తెలిసింది, ఈ సిస్టర్కి తెలియదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ చదివింది కదమ్మా, నీకు కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది. ఈ సిస్టర్ గారికి ఎంత తెలుస్తుంది, నీకంటే కొద్దిగా తక్కువ తెలుస్తుంది. ఈ అక్కకి ఎంత తెలుస్తుంది, మీ ఇద్దరికంటే తక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, నీకు ఇంగ్లీష్లో రాయటము ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చినప్పుడు ఈ సిస్టర్ ఏమనుకుంటుంది, ఇంగ్లీష్తో నాకేం పని, తెలుగే కదా మనకు అవసరం అనుకుంటాం. రాదు కాబట్టి, బాగుండండి, రాదు కాబట్టి తెలుగే కదా మనకు అవసరం అనుకుంటుంది. కానీ ఇదిగో సహోదరి ఇంగ్లీష్ చదువుతుంది కదా, ఇంగ్లీష్ రాస్తుంది కదా, నేను కూడా నేర్చుకోవాలంటే ఏం చేయాలి, కొంచెం ఎక్కువ కష్టపడాలి, కొంచెం కష్టపడాలి. ఆ కష్టపడాల్సిన అన్నప్పుడు ఏబిసిడీలు మొత్తం రాసుకుంటావు, దాని గురించి డిక్షనరీ తెచ్చుకుంటావు, ఈ పదం ఏంది ఈ పదం ఏంది అని అన్ని తీస్తావు. అన్ని తీసిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నావు అనుకో, అప్పుడు నువ్వేమనుకుంటావు, ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది కొంచెమే, ఇప్పుడు ఎక్కువ తెలుసుకున్నాను. అంటే లోకంలో ఉన్న మనుషులు కూడా వీళ్ళకి తెలిసింది కొంచెమే, వీళ్ళు ఎక్కువ తెలుసుకోవాలని తప్పనెందుకు చెందటం లేదంటే, ఈ యొక్క తెలుగు చదివేవాడు ఇంగ్లీష్తో నాకేం పని అని కష్టపడకుండా ఈ తెలుగుతోనే తృప్తి పడుతున్నట్టుగా జనములు కూడా భూమి మీద ఉన్నటువంటి ఏట గురించే తెలుసుకొని తృప్తి పడుతున్నారు, కానీ పరలోకముల గురించి తెలుసుకునే తపన ఎవరికీ లేదు. పరలోకం గురించి తెలుసుకోవాలని కొంచెం ఎక్కువ ఏం కావాలి, కొంచెం ఎక్కువ కష్టపడాలి, కొంచెం ఎక్కువ ఆలోచించాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకు లోతుగా ఆలోచించాలి అంటున్నాడంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆదాము అవ్వలను ఇరువురిని తయారు చేసిన తర్వాత నేను వద్దన్నది మీరు చేశారా అన్నాడు. మీరు దిగంబరులని మీకు తెలియచేసిన వాడెవరు, ఎవరమ్మా, ఎవరనగానే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏం మాట్లాడలేదు. నేను వద్దన్న పండు మీరేమన్నా తిన్నారా అన్నాడు. అయ్యా ఏమన్నారు, మేము తినలేదయ్యా, మాకు అవసరం లేదయ్యా, ఇదిగో ఈ సర్పంచ్ చెప్తే తిన్నాను, అవ్వ చెప్తే తిన్నాను, నేను తిన్నాను ఏదో ఒకటి అన్నారు. తిన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, వస్త్రాలు కావాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏం కావాలనిపించింది, శరీరానికి వస్త్రాలు కావాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, వస్త్రాలు ఇలా ఇలా ధరించాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, తినడానికి మంచి మంచి రుచిగల పదార్థాలు కావాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, బంగారం కావాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, అలంకరణ కావాలనిపించింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, శరీరం మీద కోరికలు వచ్చాయి. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ వచ్చింది. పండు తిన్న తర్వాత ఏమనిపించింది, ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు చెప్పుకోవడం వచ్చింది. ఇవన్నీ వచ్చాయి తిన్న తర్వాత. కానీ దీనికంటే ఇంకొక రకమైన పండు తినాలి, అదే దేవుని యొక్క ఆత్మ అనేటువంటి ఆ జ్ఞానమును పొందుకుంటే ఇప్పుడు మనకు కొన్ని ఎక్కువ వస్తాయి. అప్పుడేమవుతుంది, అద్దింటే ఏమవుతుందమ్మా, జీవవృక్ష ఫలం అంటారు కదా. ఇప్పుడు ఆ పండు తింటే ఏమవుతుంది, ఇది తింటే ఎన్ని కావాలని తెలిసింది కదా, ఇప్పుడు ఆ పండు తింటే ఏమనిపిస్తుంది, ఆత్మకు ఇంకా ఏ కావాలో తెలుస్తుంది. ఆహారం అంటే వస్త్రాలు కావాలన్నట్టుగా నీతి క్రియలు నేను చెయ్యాలి, మంచిగా వాక్యం చదువుకోవాలి, అనేక మందిని మారు మనసులోనికి తీసుకురావాలి, నా ఆత్మని పరలోకానికి శుద్ధిపరచుకోవాలి, నాలో ఈ పాపాలు ఉన్నాయి, ఈ ద్వేషాలు ఉన్నాయి, ఇదిగో బంగారం కావాలన్నట్టుగా అక్కడ నాకు కూడా నీతి కిరీటము, మహిమ కిరీటము, వాడబారని కిరీటాలు కావాలి. ఇది కొరకు నేను కష్టపడాలి, ఇది కొరకు నేను ప్రయాసపడాలి, ఇది కొరకు నేను శ్రమ పడాలి. అక్కడ అవన్నీ ఉన్నవని నువ్వు కూడా జీవ వృక్షం అనేటువంటి జీవ వాక్యము తింటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది తినంత ఓపిక ఎవరికి లేదు. ఎందుకు లేదమ్మా, దీంతోనే తృప్తి పడిపోతున్నారు జనాలు, దీంతోనే హ్యాపీ అయిపోతున్నారు, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు, దీన్ని చూసుకొని మురిసిపోతున్నారు. కానీ అసలు పరలోకముల గురించి, ఆత్మల గురించి తెలుసుకున్నంత జ్ఞానం లేదు, ఆత్మల గురించి ఆలోచించేంత జ్ఞానం లేదు. నాలో ఉన్నది నా ఆత్మ, ఈ ఆత్మ ఎలా ఉంటుంది, దీని రూపం ఏంది, దీని స్వరూపం ఏంది, దీని యొక్క స్వభావం ఏంది, దీనికి ఏది కావాలని ఎవరిని కూడా అర్థం చేసుకోవటం లేదు.
40 సంవత్సరాలు బతకవలసిన వాడు 70 సంవత్సరాలు ఎలా బతకాలి, 70 సంవత్సరాలు బతికేవాడు 100 సంవత్సరాలు ఎలా బతకాలి, 100 సంవత్సరాలు బతికేవాడు 1000 సంవత్సరాలు ఎలా బతకాలి, ఈట గురించి తపన చెందుతున్నాము కానీ లేని దాని గురించి తపన చెందుతున్నాము కానీ ఉన్న ఆత్మను శాశ్వత కాలం ఎలా జీవించాలనే ఆలోచన రాలేదు. చూడండి, ట్రైన్ కనిపెట్టాడు. దేవుడు సృష్టించినటువంటి ఒక పురుగును చూశాడు, ట్రైన్ కనిపెట్టాడు. దేవుడు సృష్టించినటువంటి ఒక పురుగును చూశాడు, ఫ్లైట్ కనిపెట్టాడు. దేవుడు సృష్టించిన దానిలో చూసే కనిపెడుతున్నాడు కానీ కనపడనటువంటి ఆత్మను చూసేటువంటి ఆలోచన మనిషికి రాలేదు. కనపడని ఆత్మది కనపడదు, ఈ కళ్ళ కనపడదు. అందుకేమన్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18 చూడు. కాగా మేము అధైర్యపడము. చూడండి 2:4 కదా, 4:18. 2వ పత్రిక 4వ అధ్యాయం 18 కాగా కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. బాగానండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నారమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే దృశ్యమైన వాటిని చూడటం అంటే కంటికి కనపడే వాటిని చూడటం లేదు కానీ కంటికి కనబడిన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నాడు. నిదానించి చూస్తుంటే కనపడతాయా? కంటికి కనపడేవి చూస్తున్నామంటే కరెక్టే, కనపడిన వాటిని ఎలా చూస్తారమ్మా? అది నిదానం అంటే నిదానం అంటే ఎలా చూస్తున్నారు వాళ్ళు? విశ్వాసం, నమ్మకంతో. ఏమన్నాడు? ఇక ఎవడు కూడా నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నా కొరకు నీతి కిరీటం అక్కడ ఉంచబడి ఉన్నది, నాకు కనపడుతుంది అన్నాడు. స్టెఫెనీ మాట్లాడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? ఎంత బాగా మాట్లాడుతున్నాడు నిజంగా. 7:57 చూడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 51 ఎక్కడ ఉంటుంది? అయితే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూస్తున్నాడు. చూసి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కోపం వచ్చింది. ఏమంటున్నారు చూడండి అక్కడ. అయితే పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్లతో కొట్టి చంపేశారంట. ఏమి కనపడుతుందంటే చంపేశారు? దేవుని మహిమ, పరలోక రాజ్యములు దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు, నేను చూస్తున్నానంటే నీకాడ కనపడుతున్నారని వాళ్ళందరూ చెవులు మూసుకొని ఆయన కొడుతున్నారంట. ఈ దేవుని వాక్యం చెబితే జనములు చెవులు మూసుకుంటారని అప్పటి నుంచే ఉంది, ఈ రోజు నుంచి కాదు. వాళ్ళకి ఇది నచ్చదు. ఎందుకు నచ్చదంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? అదృశ్యమైన వాటిని చూడమంటున్నారు. వీళ్ళకి ఏటి మీద దృష్టి పడింది? దృశ్యమైన వాటి మీద. అమ్మా ఏటి మీద అక్క? ఇప్పుడు ఉదాహరణకు అక్కాయి ఉంది, ఇంత అన్నం సరిపోదు కదా నీకు. ఉదయం అంత అన్నం, మధ్యాహ్నం అంత అన్నం, సాయంత్రం అంత, అవునా కాదు? వారానికి 4 రోజులు, 6 రోజులు, 7 రోజులు, ఒక ఆదివారం చేసే 6 రోజులు. 6 రోజులు కొన్నప్పుడు నీకు ఎంత అన్నం అయితే రోజు రోజుకి సరిపోదు. కానీ నువ్వు ఆలోచన ఏం తెలుసా? పగలంతా కష్టపడుతున్నావు, రాత్రి అంతా కూర్చున్నప్పుడు తృప్తి లేకుండా చేస్తుంటావు. తపన, ఆలోచన, ఏదో చేయాలి. పగులంతా కష్టపడినప్పుడు మన జీవితంలో ఏం కావాలా? మనకు ఏం అవసరం లేదు. రాత్రి సమయం వచ్చేలోపు ఒక తపన, ఒక ఆలోచన, ఏం చేయాలి. టెన్షన్. ఏం టెన్షను? సంపాదించింది ఎక్కడ కూడా పెడదామని టెన్షన్ కాదు. సంపాదించింది ఎక్కడ కూడా పెడదాం కాదు. వండుకొని అన్నం తినాలని టెన్షన్ కాదు. ఆ టైంలో ఏమనిపిస్తుందంటే ప్రతి మనిషికి అసలు ఎందుకు ఈ కష్టాలని తెలుసుకోవడం అనేది కష్టాలు ఎందుకు పడుతున్నా? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోకము నా కొరకు దాచబడి ఉన్న ధనమున్నది, నేను
ఎక్కువ దేవుళ్ళలో గడపాలనేటువంటి మనసు లేకుండా చేసిందమ్మా దయ్యం. ఈరోజు అందుకే దేవుడి గురించి చెప్తే ఎందుకు జనాలు మీరు అందరూ అంటారు, చాలా మంది అంటుంటారు ఏంటయ్య ఎంత చెప్పినా ఏంటంటే వినరు. ఎందుకంటే వాళ్ళ హృదయములో ఉన్న జ్ఞానానికి ఇది కరెక్ట్ కాదు. ఈ జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా వాడు దేవుని అడగవలను, దేవుడు ఖచ్చితంగా వాడికి అది అనుగ్రహించును అని రాయబడి. జ్ఞానం కొదువుగా లేదు, అందరికీ ఉంది జ్ఞానం. కానీ నేనే జ్ఞానం అని చెప్తున్నాను, భూ సంబంధమైన జ్ఞానం ఉంది అందరికీ, పర సంబంధమైన జ్ఞానముల గురించి ఆలోచించాలి. అవునమ్మా? ఉదయం లేచింది మొదలుకొని రోజుకు 4 గంటల బైబిల్ చదువుతున్నారు ఎవరన్నా? మనం బైబిల్ పక్కన పెట్టండి, రోజుకు 1 గంట 2 గంటలతో ప్రార్థనలో గడుపుతున్నామా? అయ్యా నిజంగా బాగా ఆలోచించండి. అయ్యా నాకు యేసు ప్రభు తెలియదు, వేరే దేవుడు తెలియదు, ఎవరు తెలియదు అని పక్కన పెట్టండి. నేను పుట్టాను, నేను చచ్చిపోతాను, పుట్టాను చచ్చిపోతున్నాను, అసలు పుట్టక ముందు ఎక్కడున్నాను, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటానని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? పుట్టాము, పుట్టిన తర్వాత పెద్దవాళ్ళం అవుతున్నాము, అవి కావాలి ఇవి కావాలని కొట్టుకుంటున్నాం, తింటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద, పిల్లల మీద, ఏళ్ల మీద ఆశలు పెరిగిపోతుంటాయి. దేవుడు కూడా పక్కన నొక్కేస్తారు ఎటు కోసం. దేవుడు లేడు, ఏం లేదు, దేవుడితో కూడా పని లేదు, ఎటు కోసం దేవుడు పక్కన నెట్టేస్తారు. అందుకని ఏమంటుంది దేవుడు, మీరు నాతో పని లేదు కనుక మీ ఆత్మను నేను రేపు నరకంలో నీకు పంపిస్తానని చెప్పినప్పుడు ఆత్మను గురించి ఆలోచించాలి మనిషి. శరీరం గురించి ఆలోచించొద్దంట్లా. శరీరానికి అన్ని కావాలి, అన్ని సమకూర్చుకుంటున్నాం, ఏది తక్కువ కాకుండా చేసుకుంటున్నాం. ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మను గురించి ఆలోచించాలంటే దేవుడి గురించి తెలియాలి. ముందు దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మై ఉన్నాడు. ఆయన ఆరాధించు వారందరూ ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆత్మై ఉన్నాడు, మనము కూడా ఆత్మతో ఆరాధించాలి దేవుడు. సత్యముతో, నీతి నిజాయితీతో, యథార్థతతో, వాక్యంతో ఆరాధించాలి దేవుడిని. ఆయన ఆత్మై ఉన్నాడు, మన ఆత్మ ఆయన ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి. కానీ ఎవరికైనా తప్పనుందా? ఉదయాన్నే లేయగానే టెన్షన్, పనికి ఉరిగిపోవాలి, ఏం చేయాలి, ఏడు పొలం వేసాను గడ్డి పడిందేమో, ఏడు పడాను దుక్కు పడిందేమో, మందు కొట్టాలి, చేయాలి, ఇదే టెన్షన్. కానీ వేరే టెన్షన్ లేదు. ఎందుకు ఉండటం లేదు చెప్పండి మీరు? చెబితే నేను ముగిస్తాను. ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఉండటం లేదు చెప్పండి. ఒక్కలేం చెప్తా సార్, నేను ముగిస్తాను. ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఉండటం లేదంటే ఏమనుకోవద్దు, బాగా చెప్తాను చూడండి. దెయ్యము ఆ పరిమితిని దాటకుండా మనం ఆపేసిందంటే, పరిమితి దాటితే అర్థమవుతుంది. పరిమితి దాటలు ఎవరు? అందరూ దీని గురించి ఆలోచించుతారు, చేసేసింది అంతే. ఏది పని బాటలేనివాడికి, ఖాళీగా ఉన్నవాడికి శరీర కోరికలు పుట్టింది, పాపం చేయమని చెప్పింది. ఓరవ పొద్దుగూకులు ఉన్నవాడికి ఏదేదో ఆలోచిస్తారని తాగు అని చెప్పేసింది. ఇంకా ఏరియా గురించి ఆలోచిస్తారని ముసలమ్మ ముచ్చట్ల కోసం కూర్చోబెడుతుంది. ఒక 10 నిమిషాలు కూర్చొని నేను చచ్చిపోతాను కదా, నా ముందున్నోళ్ళు చచ్చిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను చచ్చిపోతాను కదా, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే ఆశపడుద్ది మనకు ఆత్మల మీద. అస్సలు ఆలోచించం. ఏం చేస్తుంది? ఒక్కడికి బోర్ అవుతుంది. ఒక్కడికి బోర్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా. వాళ్ళ దగ్గరే కూర్చుంటే ఏం చెప్తారు? ఈట గురించి చెప్తారు. కానీ చెప్తారా? అన్నం తిన్నవా, ఏం కూర చేసినావు, ఏం వండుకుంటున్నావు, సాయంత్రం ఏం వండుతున్నావు, రేపొద్దున ఏం వండుతావు, ఏంటి వాళ్ళు బాగుండరా, వీళ్ళు బాగుండరా, వాళ్ళు చూడు నీ పొలం మొత్తం తీసుకొని నీకేం వేయకుండా వాళ్ళు వేసుకొని తింటున్నారు, నీ కొడుకులు చూడు నేను బరుసుకోవట్లేదు, నీ భార్య చూడు నేను బరుసుకోవట్లేదు, నీ భర్త చూడు నేను బరుసుకోకుండా అల్లరి తిరుగుతాను, ఇటు తిరుగుతున్నాడు, ఈ చెప్పి అసలు దాని గురించి ఆలోచించకుండా చేసింది మనసుని. అందుకని మనం ఏం చేస్తాం తెలుసా? పొద్దుగోగులు ఖాళీ టైం దొరికితే ఎవరో ఒకళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడాలని ప్రయాసపడతాం, అంతేనా? ఇంకా ఖాళీ టైం దొరికితే గొడవలు పెట్టుకోవడానికి ప్రయాసపడతాం. ఇంకా ఖాళీ టైం దొరికితే ఆమె నన్ను ఎట్ట అన్నదే, వీళ్ళు నన్ను ఎట్ట అన్నారే, వాళ్ళు ఎట్ట అన్నారే, ఈ ఆలోచిస్తాం. ఖాళీ టైం దొరికినప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తామా? అందుకని బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎక్కువ సమయం దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ, అంటే దేవుని పరిచయం చేసిన వాళ్ళు ఎక్కువ సమయం ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఏకాంతంగా? ఆత్మ వశులైపోతారు ఆ టైంలో. పద్మాసు దీపంలో యోహాను గారిని దాచిపెట్టారు.
పద్మాస దీపంలో ఏమయ్యాడంట ఆయన? ఆత్మవశుడై ఉండగా. ఆ, ఏకాంతంగా ఉన్నామని చెప్పేసి దుప్పటి కప్పుకొని నిద్రపోడాడు. ఏం పని లేదు, ఏం అయిపోయింది అని చెప్పి ఇంట్లో మంచం వేసుకుని తలుపు గడి పెట్టుకుని లోపల పడుకొని నిద్రపోలా పోయినరా? తప్పని చెందుతున్నారు. ప్రభువా, నా జీవితాన్ని నాకు తెలియచేయి, నా బ్రతుకు నాకు తెలియచేయి, నన్ను ఎందుకు పుట్టించావో తెలియచేయి, నేను ఎందుకు బతుకుతున్నానో తెలియచేయి, నా జీవితం ఏంటో తెలియచేయి, జీవిత విలువ తెలియచేయమని ఆ ప్రార్థన చేస్తుంటే, దేవుడిని అడుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది మనసుకి దేవుని విలువ. అర్థమవుతుందా? అప్పుడు అర్థమవుతుంది మనసుకి దేవుని విలువ. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో మీరు అందరికి జాగ్రత్తగానండి. మనిషి దేవుడి గురించి తెలుసుకోకుండా ఉన్నాడు. మనిషి గురించి తెలుసుకుంటున్నాడు, ఇబ్బంది లేదు. మనిషి యొక్క పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నాడు. మనిషిలో ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తున్నాడు, కానీ మనిషిలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించటం లేదు. అందుకే లోకంలో దేవుడు కరువైపోయాడు. సువార్త విచ్చలవిడిగా జరుగుతుంది, కానీ ప్రార్థనకు రాత్రి పగులు చేస్తుంటారు, కానీ ప్రార్థన డే నైట్ చేస్తుంటారు, కానీ తపన మాత్రం లోకం గురించే. అంతేనమ్మా? మా అమ్మ ఏందనుకోండి, తపన దేని గురించి? మా నాన్న ఎట్టున్నాడు, మా అమ్మ ఎట్టున్నాడు, మా తమ్ముడు ఎట్టున్నాడు, మా మరదలు ఎట్టుందో, మా చెల్లెలు ఎట్టుందో, మా అక్కోళ్ళు ఎట్టున్నారు, ఈ దరిద్రం తప్పితే దేవుడి గురించి తపన ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఏమంటారు చాలా మంది, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత లోకం మర్చిపోయారంటే లోకాన్ని మర్చిపోరా. లోకంలో మనకి ఏది కాదనిపించింది. ఇప్పుడు ఇదంతా భ్రమ, అంతే కదక్క? ఇదేనమ్మా భ్రమ. అప్పుడప్పుడు నేను అదే చెప్తుంటాను. కొంతమంది పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు, పేరెంట్లకు పిలుస్తుంటారు, ఫంక్షన్లకు పిలుస్తుంటారు, పిల్లలు పుట్టారని పిలుస్తుంటారు, ఏదేదో చేశారని పిలుస్తుంటారు. వీటన్నిటికి పిలిచినప్పుడు, వీటన్నిటికి మీకు పనులు ఉన్నప్పుడు పోతరా, లేకపోతే పనులు మానుకొని పోతరా, పనులు నేను ఆగుతురా? పోతరమ్మా. పెళ్లి జరుగుతుంది, దానికి మన అమ్మాయి నరసింహ గారు, మీ అక్కాయి కూతురు పెళ్ళే జరుగుతుంది, ఒక సహోదరి కూతురు పెళ్ళే జరుగుతుంది. ఇంట్లో అఖిలకు పెళ్ళి అయింది అనుకున్నాం. అఖిలకు లేకపోతే అఖిలు ఉన్నాడు, అఖిలకి బాగలేదని ఇంటికాడ ఉంటావా, పెళ్ళికి పోతాం? నిజం చెప్పమ్మా, నిజంగా చెప్పండి. పెళ్ళికి పోతాం. బాగుపోతే పెళ్ళికి ఒక్కసారి కదా పెళ్లి చేసేది అంటారు, అంతేనా కదా? ఖచ్చితంగా పోతాం కదా. అంటే క్లారిటీ చెప్తున్నాను, 100కి 1000% పోతాం. లేకపోతే ఏ దానికైనా పోతుంటాం, ఏది జరిగినా పోతుంటాం. ప్రార్థన అంటే పోతారా? మేము ప్రార్థన పెట్టుకున్నామని మీరు నన్ను పిలవండి, వస్తారేమో. ఎందుకు రారు చెప్పండి. వాళ్ళ యొక్క పొజిషన్ ఎంతవరకు అంటే ఈ శరీరం గురించి ఆలోచించే పొజిషన్, ఆత్మ గురించి ఆలోచించారు. అందుకే వాళ్ళు రారు. శరీరం గురించి అందమ్మా ప్రార్థన కూడా రావాలన్నా పనులు మానుకోండి. ప్రార్థన కూడా రావాలి, పని మానుకోండి. మీరు ఎప్పుడైనా అనండి, పెళ్ళికి కూడా రావాలి, పని మానుకోండి. ఏం తక్కువ పెళ్ళి అని ఎప్పుడన్నా అనరా? ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆలోచనలు ఈ రేంజ్లో ఉన్నాయి, మన ఆలోచన ఏ రేంజ్లో ఉండాలి? ఈ రేంజ్లో ఉండాలి. ఆఫ్టర్ దానికి వచ్చేది ఏంటి? అదేమో తింటారు తాట అదేం లేదు. విలువైన దానికోసం మేము రావాలని తప్పనిస్తున్నారు. అందుకే పౌలు గారు అన్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము. మీరు ఏది చేసినా ప్రభువునందు చేయండి, సంతోషపడండి అన్నారు. ఏది చేసినా, పెళ్లి చేసినా, పేరంటం చేసినా, ఏది చేసినా ప్రతి దానికి ప్రార్థన ఎందుకు పెడతారంటే క్రైస్తవులు అక్కడ ఆత్మ గురించి తెలియజేస్తారు కాబట్టి. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు పెళ్లి జరిగిందంటే ప్రార్థనే ఉంటుంది ముందే, ఆడ ప్రార్థన ఉంటుందంటే ప్రార్థనే కాదు, వాక్యంతో మనుషులకు తెలియజేస్తారు అంతే. కాబట్టి మనుషులలో ఉన్నటువంటి జ్ఞానము ఈ దేవుని గురించి తెలుసుకునేంత జ్ఞానం కాదమ్మా. అందరికి ఉంది, తెలివి లేదన్నట్ల. దేవుని గురించి పరిశీలించి తెలుసుకునేంత జ్ఞానం లేదు ఎవరికి. మరి ఏ జ్ఞానం వాళ్ళకు ఉందంటే లోకంలో వాటిని పరిశీలిస్తారు. ఉదాహరణకు మీరు ఇంటికి పోతారా, పోయిన తర్వాత అన్నం తినాలి కదా, అన్నం తింటానికి తీసినప్పుడు అన్నాన్ని ఏం చేస్తారు? మీరు పరిశీలిస్తారు. ఏడొక అన్నం ఉంటుంది, ఇటొక అన్నం ఉంటుంది. ఏదో ఒక అన్నం వేసుకొని తినేది అయిపోద్ది అనుకుంటారమ్మా. పట్టుకుంటే ఇది కొద్దిగా మెత్తగా ఉంది, ఇది ఎప్పుడుది, ఇది కొద్దిగా మెత్తగా లేదు, ఇది తిన్నాం లేదు, ఇది బాగా అంటే పరిశీలించిన ఇదిగో ఏ తింటే శరీరానికి అది తింటే బాగుండదు. అలాగే
దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనుషులమైన మనము దేవుని గురించి పరిశీలించినప్పుడు ఈ ప్రాంతం కాదు, ఈ దేశంలో చాలా మంది 195 మంది దేవుని దగ్గరికి వస్తారు. మరి ఎందుకు రాలేకపోతారంటే ఆలోచించేంత జ్ఞానం లేదు వాళ్ళకు. చెట్టు కాయ కాస్తే కోసుకొని తింటమే తెలుసు మనుషులకి. ఆ కాయ ఎలా వచ్చింది, దాన్ని ఎవరు తయారు చేశారని ఆలోచించరు. ఆలోచిస్తే అది సృష్టించిన వాని గురించి తెలుసుకుంటాడు ముందు. అంతేనమ్మా? పిల్లలు పుట్టారు అనుకోండి, అబ్బా బంగారం నాడు కొడుకుంటారు. ఈ బిడ్డని ఊరిచ్చాడని ఆలోచించడు ఎవరైనా. ఆలోచిస్తారమ్మా? ఆలోచిస్తే ఇచ్చిన వాడి గురించి తెలుసుకుంటారు మొదట. కాయే ఎంత బాగుంటే కాయను సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు, అది ఆలోచించడం అంటే నేను అనేది. మీరు ఆలోచించడం అంటే ఏదో కూడా కాయ బాగుంది ఎంత వచ్చిందని కాదు. కాయ ఎంత బాగుంటే కాయను సృష్టించిన దేవుడు ఎట్లా అంటాడు? ఆ గొప్పోడు నేను తెలుసుకుంటే నేను గొప్ప అయిపోతా కదా. ఆ గొప్పోడు ఇప్పుడు మనుషులకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఏం చేస్తారమ్మా? అర్థం కాకపోతే పక్కన పడేసిపోతారు. పక్కన పడేసిపోయిన ఉన్న మనుషులు అంతా అర్థం కాదని. అమ్మా మీరు పనికి పోతారు, మీకు అయితే ఫస్ట్ నుంచి తెలియదు కదా మీ పనులన్నీ కొద్దిగా. ఇప్పుడు నీకు అర్థం కాలేదు, వదిలేసినవా? చిన్నగా నేర్చుకున్నావు. అలాగే దేవుడు అర్థం కాలేదని మనుషులు వదిలేస్తున్నారు, కానీ అసలు అర్థం చేసుకుంటే దేవుళ్ళో గొప్పతనం ఉన్నది. అర్థం చేసుకోవాలి. వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? సంపాదించుకోవడం, తినటం, తాగటం ఇదే గొప్పతనం. ఇది కాదు. దేవుడు అర్థమైతే ఇదంతా ఆఫ్టర్ అని తెలుస్తుంది మనసుకి. అందుకని ఇప్పుడు నేను మీ అందరూ చెప్పింది ఏంటంటే, నరుని యొక్క హృదయములో దేవుడు శాశ్వత కాల జ్ఞానం ఉంచాడు, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ మనుషుల్లో ఉన్న జ్ఞానం సరిపోలా. అందుకని దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏం కావాలంట? కొంచెం ఎక్స్ట్రా జ్ఞానం కావాలి. ఆ ఎక్స్ట్రా జ్ఞానం ఎవరిస్తాడు? దేవుడు. అందుకే మనం అన్ని ఊర్లో పోయి ప్రయాసపడి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాం. ఎవరైనా ఈ జ్ఞానాన్ని పొందుకుంటే వాడు వచ్చేస్తారు. వాళ్ళు పొందుకోవాలి కదంటే పొందుకుంటారు. ఒకరోజని కాదు, ఏదో ఒక టైం పట్టుద్ది. ఆ టైంలో వాడి మైండ్లోకి పోద్ది, కట్టుకుని పొందుకుంటారు, వస్తానంతే. ఇంతకుముందు కొన్ని ప్రాంతాలలో మన ఏరియాలలో అసలుకి మిరప నాటడం మేము అంతకుముందు కట్టాం కదమ్మా. మనం ఉంటున్న ఊర్లో, మన చంద్రగొండ ప్రాంతంలో మిరప ఊరికి లేదు. అందరూ పొగాకు. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అందరూ అలవాటు పడిపోయారు. ఈ ఏరియాలో పొగాకు లేదు అంతకుముందు. ఒకళ్ళు అలవాటు పడిన తర్వాత అందరూ అలవాటు పడ్డారు. ఎందుకంటే ఒక్కసారి అలవాటు పడాలి. ఒక్కడ ప్రారంభిస్తే వచ్చేస్తారు అంతా. కానీ దేవుని గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కానీ ఎందుకు ఆలోచించడం లేదంటే ఆలోచించేంత పరిమితి లేదు ఊరికి. ఆ పరిమితి దాటేయటానికే ఈరోజు మనం వెళ్ళి సువార్త చెప్పేది. ఇది జ్ఞానం. ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానమును వారికి బోధిస్తున్నాం. ఈ జ్ఞానం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళింది అనుకో, లూదియా హృదయంలోనికి జ్ఞానం వెళ్ళింది. లూదియా బాగుపడ్డది, తన కుటుంబమును కూడా బాగు చేసుకున్నది. ఈ ప్రాంతంలో కానీ మనం వెళ్ళి సువార్త చేస్తున్న ప్రతి చోట కానీ ఈ జ్ఞానాన్ని మనం ఎదజల్లుతున్నాం. ఈ జ్ఞానం ఎవరో ఒకరిలోకి పోతే పోయిన జ్ఞానం ఊరకుండదు, వాళ్ళని ప్రేరేపిస్తుంది. అప్పుడు వాళ్ళు మారుతారు. కాబట్టి అందుకే నేను మీ అందరూ చెప్తున్నాను, దేవుని దగ్గరికి ఎందుకు రాడంటే వీళ్ళకున్న జ్ఞానం సరిపోదు ఆయన గురించి ఆలోచించడానికి. అందుకని మనం ఇప్పుడు ఏమిస్తున్నాం? ఎక్స్ట్రాగా పర సంబంధమైన జ్ఞానాన్ని పంచేస్తున్నాం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటాడో వాడు ఆలోచించి ఆయన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఎందుకు చేయాలంటే ఆ జ్ఞానమును పంచడమే దేవుడు మనకిచ్చిన పని. ఆ పని ఎందుకు చేయాలంటే మనం బాగుపడ్డాం, వాళ్ళందరినీ బాగు చేయాలి. అనేకులు మంచి మార్గంలోనికి రావాలి. దీనికోసము ఈ జ్ఞానం సంపాదించుకోవడం కోసము మీరు అప్పుడప్పుడు చెప్తారు చూడండి, పొలం వేసేటప్పుడు ఖర్చు కూడా ఆలోచిస్తారమ్మా. 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. కానీ ఏమంటారు చివరిలాడు? పెట్టుబడికి డబల్గా మళ్ళా వస్తాయి. కానీ ఇప్పుడు మనం వేస్తున్నాం పొలం ఇది. దీని పెట్టుబడి గురించి ఆలోచించాం. ఖర్చు అవుతుంది, ఆడిగిపోతే ఖర్చు, ఈడిగిపోతే ఖర్చు ఆలోచించకూడదు. అన్నంత పెట్టుబడి. ఒకరోజు దీనికి 4 గంటల ఫలం దేవుడు ఇస్తాడు. అది పరలోక రాజు. అందుకని నేను చెప్పాను, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. పరిచర్య అంటే శరీరకంగా ఆలోచిస్తే అసలు అర్థం కాదు. శారీరకంగా ఆలోచిస్తే ఎన్ని రోజులు పోయి చెప్పిన ఊరు రావట్లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆత్మల సంపాదన ఇది ఊరకనే రాదు, కష్టపడితేనే వస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం తెలుసుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, ఇంతతోటి మీకు చెప్పింది గంటతోటి చెప్పినా కూడా ఒక చిన్న మాట చెప్పింది ఏంటంటే, మనుషులకి
దేవుని గురించి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళకున్న జ్ఞానము ఇంతే. కానీ దేవుని గురించి ఎప్పుడు తెలుసుకుంటారంటే ఈ జ్ఞానాన్ని మించి ఆలోచిస్తే తెలుసుకుంటారు. ఈ జ్ఞానాన్ని మించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు ఆలోచిస్తారమ్మా? అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు, తెలుసా? అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మనం అదే చెప్తున్నాం, ఇప్పుడే ఆలోచించి అక్కడికి రాండి. పరలోక రాజ్య పరసంబంధమైన జ్ఞానం పొందుకొని దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఇదంతా మీ దృష్టిలో ఏమవుద్ది? వ్యర్థం. పౌలు గారు అన్నాడు, ఇదంతా వ్యర్థం అన్నాడు. సొలొమోను అన్నాడు, ఇదంతా వ్యర్థం. ఎందుకంటే వస్తా ఏమీ తేలేదు, పోతా ఏమి లేదు. వచ్చి పోయే మధ్యలో ఉన్న జీవితము మనం బతికేది, కానీ పోయే జీవితం మనం బతకబోయేది. దాన్ని సంపాదించుకోవటానికే దేవుని తెలుసుకోవాలి. అందుకే దేవుని గురించి తెలియజేస్తున్నా. ఈ చిన్ని మాటను దేవుడి